హాయ్ అండి. వెల్కమ్ టు రామకృష్ణ టారెట్. నేను లేస్తున్నాను, మీరు లేసిరా? ముందుగా అందరికీ నమస్కారం అండి. వీడియో చూసే వాళ్ళకి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. గట్లనే రోజు మీరు వీడియో చూడండి. ఎందుకు చెప్తున్నానంటే వీడియో రూపంలో వీడియో పూర్తిగా చూసి నెంబర్స్ 1, 2, 3 అంటే పేరు రాసి నెంబర్ రాయమని చెప్పిన అట్లా రాసిన వాళ్ళకి ఎవరికైనా సరే త్రీ మెంబర్స్ ప్రకారంగా నేనైతే ఖచ్చితంగా చీటీస్ అయితే తీయడం జరుగుతుంది. చిట్టీలు దాంట్లో ఫస్ట్ ఎవరిదైతే పేరు వస్తుందో వాళ్ళకి పూర్తిగా ఫ్రీ అండి. నెక్స్ట్ పేరు వచ్చిన వాళ్ళకి ఆఫ్ పేమెంట్, థర్డ్ పేరు వచ్చిన వాళ్ళకి 75 పేమెంట్ కట్టేసానంటే 75% పేమెంట్ పే చేసి రీడింగ్ తీసుకోవచ్చండి. ఇదన్నమాట సంగతి. అందుకే నిన్న లాంగ్ వీడియో పూర్తిగా చూడండి అని కూడా మీకు మెసేజ్ చేసిన. ఏమో చెప్పలేం, మీ పేరు రావచ్చు అట్లా అని చెప్పిన అనమాట. గట్లనే కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే మీకోసం నేను ఆఫ్ అండ్ ఆఫ్ రీడింగ్ చేశాను. చిట్టీలు కూడా అంటే తీస్తున్నాను. ఎందుకంటే మనకు మానిటైజేషన్ అయింది, అమౌంట్ పడుతున్నాయి. అందుకు కారణంతో నేను చిట్టీలు కూడా తీస్తున్నా, ఆఫ్ అండ్ ఆఫ్ రీడింగ్ తీస్తున్నా. అంటే 1000 రూపీస్కి మాత్రమే ఫుల్ పర్సనల్ రీడింగ్. ఇంకా అందులో ఫ్రీ రీడింగ్ అంటే ఎంత అవుతుంది, ఆఫ్లో ఆఫ్ పేమెంట్ అంటే ఎంత అవుతుంది, ఇంకా మూడో నెంబర్ వెళ్ళిన వాళ్ళకి ఎంత అవుతుంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. గట్లనే మన రామకృష్ణ ఛానల్ని, రామకృష్ణ టారెట్ని ఎంతమంది చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఆదరాభిమానాలు మోర్ ఇంపార్టెంట్ నాకు. ఎవరు ఎట్లా అనుకున్నా, ఎవరు ఎట్లా పోయినా, ఏమనుకున్నా నాకు సంబంధం లేదండి. జస్ట్ ఓన్లీ ఎవరితో సంబంధం ఉందా అంటే అది మీతోటి మాత్రమే. మీరు నా కుటుంబం, అది చెప్పుకోవడం గొప్ప కాదు. కాకపోతే యూట్యూబ్ అన్నది కుటుంబం. ఓకే, నా కుటుంబం మీరు అని నేను అనుకుంటాను. మీరు కూడా అట్లనే అనుకుంటారని అనుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో కొద్దిగా లేట్ అయింది, బట్ ఎవ్వరేమనుకోవద్దు. కొద్దిగా మా ఊర్లో మల్లన్న పండుగ జాతర జరుగుతుంది, సో దానివల్ల అన్నమాట. ఓకే మరి లేట్ ఎందుకు అక్క అని మీరు ఫీల్ అవుతుర్రా? బోర్ అనిపిస్తుందా? సరే ఫీల్ కాకూడదు. నేను ఏమంటారు స్టార్ట్ చేస్తాను, రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఓకే మరి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే రామకృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్క ఫ్రీ రీడింగ్ వారానికి ఎన్నిసార్లు చెప్తాను. నెగిటివ్ పాజిటివ్ అనేది పక్కన పెడితే కనుక ఫ్రీ రీడింగ్ అయితే కంపల్సరీ చెప్తానండి. వారానికి 1 టైం, అది ఎప్పుడు అన్నది నేను చెప్తాను. కాకపోతే మిగతా టైంలో అన్ని టైంలలో కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే మరి రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామా? గట్లనే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన రామకృష్ణ టారెట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైన ఆదరాభిమానాలు ఎప్పుడు నా పైన గిట్లనే ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి నిన్న మనం వీడియో చేసినాం కదా, వీడియో చేసినాక కామెంట్లు పెట్టమన్నాము, కామెంట్ల నెంబర్లు రాయమన్నాము. మరి ఎవరి పేరు వస్తుందో చూద్దాం. అందరి పేరు రాసి షిట్టీలు వేసిన. ఓకే, ఎవరి పేరు చూద్దాం. ఓకే, మీరు చూడండి, ఎవరితో కింద పడ్డది, ఎవరో అదృష్టవంతరాలు. బట్ ఏమంటారు, నేను ఓపెన్ చేయను. నేను ముందరనే మిక్స్ చేసిన తర్వాతనే తీస్తాను. ఓం నమః శివాయ. తండ్రి నువ్వే గైడెన్స్ ఇవ్వాలి. ఎవరు ఈ పర్సన్? దొంతుల రేణుక. దొంతుల 11 నెంబరు, 11వ నెంబరు దొంతుల రేణుక. ఫ్రీ రీడింగ్ వచ్చిందమ్మా, తీసుకోవచ్చు హ్యాపీగా. సెకండ్ చీటీ 8,
8 నెంబరు సాన్విత. ఓకే, 8 నెంబరు సాన్విత ఆఫ్లా ఆఫ్ పే చేసి తీసుకోవచ్చు. ఓకే, దొంతుల రేణుక ఫుల్ రీడింగ్ ఫ్రీగా వచ్చింది. సాన్విత ఆఫ్లా ఆఫ్ పే చేసి తీసుకోవచ్చు. మరి 3 నెంబర్ కూడా వస్తుందో చూద్దాము ముద్దుగా. ఓం నమః శివాయ. కనకదుర్గ 7758. కనకదుర్గ 7758 అండి. ఒక్క నిమిషం, నేను కూడా నోట్ చేసుకోవాలి కదా, ఒక్క నిమిషం. దొంతుల రేణుక ఎవరైతే ఉన్నారో కామెంట్ చేశారు, నిన్న ఫ్రీ రీడింగ్ వచ్చింది మీకు. మీరు ఖచ్చితంగా అంటే కాల్ చేసి మీ రీడింగ్ తీసుకోగలరు. కాల్ చేయండి, నేను చెప్తాను. 2 సాన్విత ఆఫ్ పేమెంట్ పే చేసి రీడింగ్ తీసుకోగలరు. అండ్ వచ్చేసి కనకదుర్గ గారు 77 ఐడి నెంబర్ అనుకుంటా, ఇది జీమెయిల్ ఐడి నుంచి పెడతారు కదా. కనకదుర్గ గారు 13th నెంబర్ కూడా రాశారు. కానీ మీరు చెప్పిన ప్రకారం కాదు, ఫస్ట్ సెకండ్ మీరు డిసైడ్ చేయడం కాదు. నాకైతే ఎట్లా నెంబర్స్ వస్తాయో నేను ఎట్లనే డిసైడ్ చేస్తాను అన్నమాట. ఓకే, అర్థమైంది కదా. ఫస్ట్ నెంబర్ వచ్చేసి దొంతుల రేణుకకి ఫ్రీ రీడింగ్ వచ్చింది. సాన్వితకి ఆఫ్ పేమెంట్ వచ్చింది. కనకదుర్గ గారికి 75% వచ్చింది. అంటే ఆఫ్లో మళ్ళీ అంటే 75% థర్డ్ పీపుల్ కట్టాలి. ఇంకా అర్థమైందని అనుకుంటున్నాను. కామెంట్ చేయడానికి తొందరపడండి. ఓకే, మరి లేట్ చేయడం ఎందుకు, ఈరోజు మనం ముచ్చటేందో చూసేద్దాం. ఓకేనా. శివయ్య ఏవి తీసుకోను, ఎన్ని కార్డ్స్ ఉన్నా ఈ కార్డ్స్ విలువ ఈ కార్డ్స్ అదనమాట. ఓకే, థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఏం జరుగుతుందో చూద్దాం. మరి థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఏం జరుగుతుంది. వామ్మో, చూస్తే కొంపలు మునిగిపోతాయి. మరి జాగ్రత్త. అక్క అట్లా చెప్తున్నాయింది అని అనుకోవద్దు. మొత్తం అయితే చూడరు ఫస్ట్. యూనివర్స్ మనతో ఏదన్నా మాట చెప్పించారంటే వట్టిగా రాదబ్బా. అది ఏదైనా సరే వచ్చింది అంటే ఇంకంతే, సంథింగ్ ఏదో జరుగుతుందని అర్థం చేసుకోవాలి. థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యన ఏం జరుగుతుంది. కొంపలు మునిగిపోతున్నాయి. మరి ఆ కొంపలు ఎందుకు మునిగిపోతున్నాయో చూద్దాం. మరి ఓం నమః శివాయ. టీ తాగిరా, టిఫిన్ చేసిరా? నేనైతే టీ తాగలేదండి, ఏమనుకోవద్దు. చెప్పిన కదా థర్డ్ పార్టీ దగ్గర కొంపలు మునిగిపోతున్నాయని. అట్టిగాని లేదు వాడ్డాన్ని. ఓకే, ఏది అట్టిగా రాదు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అంట. కర్మ అనుభవించాల్సింది, తప్పదు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మిమ్మల్ని నన్ను ఎవరిని వదిలిపెట్టారు. ఎవరైనా దేవుళ్ళు కాదు, ఎవరిని వదిలిపెట్టడానికి ఛాన్సే లేదు. ఓకేనా. ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మీ గురించి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ గురించి చాలా రియలైజేషన్ వచ్చింది. మీ గురించి తెలుసుకున్నారు. మీరంటే ఏంటి అన్నది తెలుసుకున్నారు. మీ గురించి చాలా డీప్గా ఆలోచిస్తున్నారు, థింక్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఏమొచ్చి పడ్డది, థర్డ్ పార్టీతో గోల్ వచ్చి పడ్డది.
గోల. మాట్లాడితే అంటే రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఇంకా ఏమంటారు, కోతికి కొబ్బరి చిప్పి ఇచ్చినట్లు, ఏమంటారు, పేళ్ళకి నెత్తి ఇచ్చినట్టు అట్లనమాట. ఇంకా అయిపోయింది అన్నట్టు. ఒక వస్తువుని ఇట్లా పడేసినట్టు అయిపోయింది. మీరు ఎవరైతే నెగ్లెక్ట్ చేసి ఊరుకున్నారో మీ పర్సన్ని, వాళ్ళకి పడేసినట్లుగా అయిపోయింది. ఇప్పుడు మీ పర్సన్కి వచ్చింది డ్రెస్, మామూలు డ్రెస్ కాదు. అక్కడ థర్డ్ పార్టీ చేతిలో మీ పర్సన్ అయితే బందీగా ఉన్నారు. ఎపిసోడ్స్ బందీగా ఉన్నారు. వాళ్ళకంటే విముక్తి లేకుండా ఉన్నారు. మీతోటి హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ గడపాలనుకున్నప్పటికీ కూడా మీతో ఇక్కడ చూడండి 5 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ కప్స్ మీతోటి హ్యాపీగా పిల్లలతోటి హ్యాపీగా గడపాలనుకున్నప్పటికీ కూడా థర్డ్ పార్టీ ఖతర్నాక్ గయే ఆడుకోతావు, నీ సంగతి ఏంది, ఇన్ని రోజులు నువ్వు చేసిన దానికి పరిష్కారం ఏంది చెప్పు బిడ్డ అన్నట్లుగా చాలా గట్టిగా మాట్లాడేసరికనంటే మీ పర్సన్ మాట్లాడలేకపోతున్నారు. ఇన్ని రోజులు లవ్ అట్రాక్షనా ఇంకేదా సంథింగ్ వల్ల మీ పర్సన్ అయితే ఉన్నారా ఎట్లనా ఏం జరిగిందో తెలియదు. కానీ ఇప్పుడు మీ పర్సన్ రియలైజ్ అయినా మీ పర్సన్ తెలుసుకున్నప్పటికీ కూడా థర్డ్ పార్టీ అందుకు తెలుసుకోవడానికి ఆస్కారం ఇవ్వట్లేదు. అండ్ రైట్, ఇంకోటి వచ్చేసి మీ పర్సన్ని థర్డ్ పార్టీ కొంచెం కూడా అనువంత కూడా వదిలిపెట్టడం లేదు. అర్థమవుతుందా? అండ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్. ఇక్కడ మీ పర్సన్ వస్తారేమో అని మీరు వెయిట్ చేస్తున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ వస్తే మీరు హ్యాపీగా ఉంటామని వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, మీ పర్సన్ థర్డ్ పార్టీ చేతిలో బందీగా ఉన్నారు. వాళ్ళ ఆమెను అతను కట్టి పడాల్సిన సిచ్యువేషన్కి తీసుకొచ్చింది. మీ పర్సన్ వాళ్ళతో హ్యాపీగా ఉండకపోయినా కానీ ఇట్లానే రావు, తినబుద్ధి కాకపోయినా కానీ నువ్వు తిను అన్నట్లుగా పండబెట్టినాక ఇంక యాడికించి వస్తాడు. బోత్ ఆఫ్ యూ, ఎవరైనా సరే, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు. థర్డ్ పార్టీ చేతిలో అంటే ఎట్లా ఇరుక్కపోయారు. కొంపలు మునుగుతాయంటే ఏదో కాదండి, ఇదే కొంపలు మునగడం అంటే. ఒకప్పుడు ఇష్టం ఉండి వెళ్ళిరు, ఓకే, ఒకప్పుడు ప్రేమ ఉండి వెళ్ళిరు, ఓకే, నథింగ్, దాని గురించి నేను అనట్లేదు. కాకపోతే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇప్పుడు ప్రజెంట్ మాత్రం తనకి ఇష్టం లేకుండానే తన జీవితాన్ని వాళ్ళ చేతిలోకి లాగేసుకున్నారు. అండ్ దట్ అవర్ కార్డ్ ఏం జరుగుతుంది, గొప్పగా గొడవలు జరుగుతున్నాయి, ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆఖరికి ఇష్టమైన ఇబ్బందికరమైన మాటలు చేయబట్టి పీచుకెళ్ళిపోయి ఇద్దరి మధ్యలో చాలా అవస్థ జరుగుతుంది. నువ్వా నేనా అన్నట్లుగా గొడవలు అయితే జరుగుతున్నాయి. ఆ గొడవల వల్ల మరి ఏం జరుగుతుంది అన్నది తెలియాలి. అంటే టవర్ కార్డ్ వచ్చిందంటే తెగిపోద్దనే అర్థం. పెద్దలు చెప్పిర్రు, తెగే వరకు దేన్ని లాగద్దు, ఎందుకంటే అది తెగిపోతుంది కదా, అందుకనమాట. ఇంకోటి, ఇక్కడ మీ పర్సన్ తొందరలోనే కింగ్ ఆఫ్ వాన్స్ తొందరలోనే మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికీ మిమ్మల్ని చాలా బాధ పెట్టినా అని, మిమ్మల్ని చాలా అంటే మిస్ అవుతున్నా అని, మీ గురించి చాలా ఆలోచించుకుంటూ గోసపడుతున్నారు మీ పర్సన్. ఎందుకనంటే పాత రోజులు కానీ మీ జ్ఞాపకాలు కానీ మీ గురించి ఆలోచనలు కానీ తినేస్తున్నాయి. మైండ్లో ఆలోచనలు కానీ మైండ్ తినేస్తున్నాయి. ఎట్లా అనంటే మీ గురించి తెలుసుకోవాలని, మీ గురించి, కానీ అక్కడ ఆప్షన్ లేకుండా పోయింది. కానీ మీ పర్సన్కి అయితే మీ గురించి 90 కదండి 200% మీ పర్సన్కి అయితే మీ గురించి తెలుసుకోవాలి, మీ దగ్గరికి రావాలి, మీతో హ్యాపీగా ఉండాలనే తపననైతే ఉంది. అండ్ వచ్చేసి మీ పర్సన్ ఇక్కడ కష్టపడే మనస్తత్వం. ఇంకోటి వచ్చేసి మీ పర్సన్ దగ్గర ఆర్థికంగా అసలు ఒక స్టెబిలిటీ అనేది లేకుండా పోయింది. థర్డ్ పార్టీ చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయారు. రైట్, ఇది ఎవరైనా చూసే వాళ్ళు అయితే కరెక్ట్గా చూడండి. థర్డ్ పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయారు. అండ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీరేమో అన్నీ చేయదగిన వాళ్ళైనా మీరు అన్నింటికీ సమర్థులు. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు అన్నీ చేయగలుగుతారు, కానీ ఏమీ చేయలేని స్థితిలో మీరు ఉండిపోయారు. ఎందుకంటే కొన్ని లాజిక్ పాయింట్స్, కొన్ని లాజిక్, నువ్వు ముందా నేను ముందా, నువ్వు వెనుకనా నేను వెనుకనా, నేను తర్వాతనా నువ్వు తర్వాతనా,
ఇట్లాంటి క్వశ్చన్స్కి వెనక ముందు అయ్యి అసలు మీరేం మాట్లాడాలో తెలియక అట్లా కామ్గా సైలెంట్ అయిపోయారు. కాకపోతే అక్కడ మీ పర్సన్కి సపోర్ట్ ఇచ్చే వాళ్ళైతే ఎవరు లేరు. నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నా. థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఏం జరుగుతుంది? థర్డ్ పార్టీ చేతిలో బందీగా ఉన్నారు. మీతో హ్యాపీ లైఫ్ గడపడం థర్డ్ పార్టీకి ఇష్టం లేదు. మీ దగ్గరికి వద్దామనుకుంటున్నా కానీ థర్డ్ పార్టీ బ్రేక్లు వేస్తుంది, ఆపుతుంది, ఆఖరికి గట్టిపడేసిన సిచ్యువేషన్కి తీసుకొచ్చింది. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటంటారు, మీరు కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ తను మాత్రం లగ్జరీగా ఉంది. అండ్ వచ్చేసి ద టవర్ కార్డ్ ఇద్దరికి మధ్యలో దుమ్మ దమ్మ లోలీలు కొట్టుకొని గుద్దుకొని చచ్చిపోయేటట్టు ఉన్నారు. అంత పీచ్కి వెళ్ళిపోయి గొడవలు అయితే జరుగుతున్నాయి. అండ్ తొందరలోనే మీ పర్సన్ అయితే మీ దగ్గరికి థర్డ్ పార్టీ దగ్గర నుంచి మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు. అందుకు థర్డ్ పార్టీ తనకు తగ్గట్టుగా తను ప్లాన్ చేసుకుంటూ ఫ్రీ ప్లాన్డ్గా ప్లాన్ చేసుకుంటూ మిమ్మల్ని అవాయిడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇలా చెప్పుకోవడానికి ఏం లేదు. మిమ్మల్ని అవాయిడ్ చేసుకుంటూ తను చెప్పిందే సాగాలనుకుంటూ 10 మందిలో పరుగు తీసుకుంటూ 10 మందిలో అంటే ఎత్తేసుకుంటూ ఇంకేం లేదు. వీళ్ళకందరికి పోయేకాలం వస్తే ఏం చేస్తారు? ఇట్లాంటి పనులే చేస్తారు. ఇదే బ్లాక్మెయిల్ చేయడము ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అన్నట్టు. ఓకేనా? ఇది మీదే అయితే కామెంట్ కింద 1 2 3 అని వేయండి. నెంబర్స్ వేసి కామెంట్ పెట్టండి. ఇంకో విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో మీ పేరు కూడా రావచ్చు. ఈరోజు 3 మెంబర్స్ మీ పేరు ఎట్లా వచ్చిందో రేపు మీ పేరు కూడా అట్లనే అనౌన్స్ చేయొచ్చు. అట్లా అని చెప్తున్నా. ఇంకో విషయం ఏంటంటే దీనివల్ల మీకు కూడా చాలా యూజ్. కొంచెం మంది నేను చెప్పాను, చాలా వరకు యూజ్. పర్సనల్ రీడింగ్ తీసుకునే వాళ్ళకైతే హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నావు అక్క అంటే ముందు 25,000 పేమెంట్, అక్షరాల 25,000 పేమెంట్ అయితే తీసుకున్నా. ఇప్పుడు ఎంత తక్కువ చేసిన? ఓన్లీ 1000 మాత్రమే చేసిన. ఓకే, మీరు ఎవరెవరైతే తీసుకోవాలనుకుంటున్నారో హ్యాపీగా తీసేసుకోండి. రెమెడీస్ కానీ ఇంకేదన్నా కానీ అన్నీ రిమూవ్ కావడానికి, నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ కావడానికి కూడా మన దగ్గర లేదు, ప్రతిదీ ఉంటుంది. కాకపోతే దాని గురించి మేమేం చేయాలి అక్క అంటే మీరు కొంచెం తొందరపడాలి. పైసలు ఖర్చు అయితే పైసలు ఖర్చు పెట్టుకోవాలి. అక్క ఇది చూస్తున్నాం ఇది మాదేనా అంటే అది మీదేనా కదా మీకు తెలుసు. ఒకవేళ రిజల్ట్ అయిందంటే మీది ఇదే. కాకపోతే అందులో మీరు తెలుసుకోవాలి, మీ పేరు మీదే మీరు తెలుసుకోవాలి, మీరేందో మీరు తెలుసుకోవాలి. దాన్నే టారోట్ అంటారు. మీరు తెలుసుకున్నప్పుడే మీరు బాగుంటారు, చెప్పిన మేము కూడా బాగుంటాం. ఓకే, అండ్ వచ్చి డబ్బుల కోసం అయితే కష్టపడుతున్నారా అని చెప్పిన కదా. డబ్బుల కోసం కష్టపడమే కాదండి, ఆర్థికంగా ఒక స్టెబిలిటీ లేకుండా ఉన్నారు. అంటే ప్రతిదానికి ఇంకా మనీకి, ఆఖరికి మనీకి కూడా థర్డ్ పార్టీ దగ్గర ఇట్లా ఈ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీ తీసుకొచ్చి పెట్టింది ఆ సిచ్యువేషన్లోకి. ఉన్నాయన్నీ అంటే లాక్కొని కావచ్చు, ఉన్నాయన్నీ తీసుకొని కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ చేసేసి ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన పర్సన్ని మీరు కూడా పట్టించుకోకపోవడంతో థర్డ్ పార్టీ చేసిన పని గట్లుంది. అండ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడు మీరు సైలెంట్ అయిపోయారు, చాలా వరకు సైలెంట్ అయిపోయారు. ఏం చెప్పాలనో ఏం మాట్లాడాలనో ఏం తెలియక మీరు ఇరిటేషన్ మీకు వచ్చి మీరు సైలెంట్ అయిపోయారు. కాకపోతే మీ మౌనము రోజు రోజుకి చీడ పురుగుల్లాగా బట్టి అక్కడ తినేస్తున్నారు మనిషిని. ఓకేనా? ఎవరైనా చూసి రియలైజ్ అయ్యే వాళ్ళు ఉంటే తొందరగా రిలీజ్ కండి. ఇది మీకు మీదే అని నేను చెప్పానండి, కన్ఫర్మేషన్ చేసి ఇది మీదే, ఇది మీకోసమే అని నేను చెప్పను. ఇందులో ఎవరు పర్సన్ బందీగా ఉన్నారు, ఎవరు పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, ఎక్కడ గొడవలు జరుగుతున్నాయి, అండ్ ఎవరు తొందరలో మీ దగ్గరకు వస్తారు, వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే మీరు చేయాల్సింది పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీరేందో మీకు సమాధవుతుంది అన్నమాట. అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకేనా? అండ్ వచ్చేసి కామెంట్ రాయడం, కామెంట్ కింద నెంబర్ వేసి రాయడం మర్చిపోకుండ్రి. ఓకే, కామెంటు నెంబరు అస్సలే మర్చిపోవద్దు. అవును శివాయ క్లారిఫికేషన్ ఇవ్వండి. శివయ్య ఏంది గోసలు?
అమ్మో కొంపలు మునిగిపోతున్నాయి అని యూనివర్స్ మెసేజ్ ఇచ్చినప్పుడు బాటమ్ ఆఫ్ ఎనర్జీ కైండ్ ఆఫ్ కప్స్ మీ దగ్గరికి రావాలని ఉంది. ఓకే, బాటమ్ ఆఫ్ ఎనర్జీ మీ దగ్గరికి రావాలని ఉంది. బట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ వల్ల ఏం చేయలేకపోతున్నారు. సిచ్యువేషన్స్ అక్కడ డిమాండ్ చేయడం కాదు, సిచ్యువేషన్స్ని డిమాండ్ చేసేలాగా మార్చుకొని అండ్ వచ్చేసి వన్ మోర్ ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే మీ పర్సన్ గ్రీనరీలో ఉన్నారు, అంటే నెగిటివిటీ. ఓకే, మీ పర్సన్ నెగిటివిటీలో ఉన్నారు. మీ పర్సన్ అట్లా చూస్తూ గమ్మున ఊరుకునే పర్సన్ కాదండి. మీ పర్సన్ ఆల్రెడీ ఏదో మీ పర్సన్కి మరి మందో మాకో ఇంకేదో సంథింగో ఏదో పెట్టేసి అట్లా పుల్లిని కాస్త పిల్లగా మియాం అని చెప్పి మార్చేసి అట్లా కూర్చోబెట్టిరని అయితే తెలుస్తుంది. ఇక్కడ గ్రీనరీ ఇట్లా కట్టి పడేసిన సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే కూర్చున్నారు. అన్నీ ఉన్నాయి కానీ కట్టిపడేసిన సిచ్యువేషన్. ఇక్కడ బందీగా ఉన్నారు, థర్డ్ పార్టీ దగ్గర బందీగా ఉన్నారంటే ఏ పర్సన్ కాన్షియస్లో ఉండి బందీగా ఉండాలంటే కష్టం. మీరు ఉంటారా మరొక 10 నిమిషాలు 5 నిమిషాలు ఎవరి కస్టడీలోనన్నా ఉండరు కదా. అట్లా ఉంటున్నారు అంటే వాళ్ళకేమో జరుగుతుంది. వాళ్ళకేమో జరుగుతుంది అన్న విషయాన్ని ఎవరు కనిపెట్టాలి? మీరు కనిపెట్టాలి, మీరు తెలుసుకోవాలి, మీరు ఏదన్నా ఉంటే చూసుకోవాలి. మీరేం చేస్తున్నారు? అటు చూపించే కేరింగ్కి కావచ్చు, ఇది ఇంకా దేనికైనా కావచ్చు, దానికోసం మీరేం చేస్తున్నారు? ఏ పోర ఉండే ఉడక సవపోయే పోయే సవపో అన్నట్లుగా మీరు వదిలిపెట్టేస్తున్నారు. ఓకే, దానివల్ల ఏం జరుగుతుంది? థర్డ్ పార్టీ అడ్వాంటేజ్గా తీసుకొని మీ పర్సన్కి కాస్త చేయాల్సిన బ్లాక్ మ్యాజిక్ అంతా చేసేసి మమా అనిపించుకొని అట్లా అంటే బుద్ధ విగ్రహంలాగా కూర్చోబెట్టి మీ అనే థాట్ మైండ్లోకి రాకుండా చేయడానికి శత విధాల ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఓకే, చేస్తుంది. ఇప్పుడు మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బందీగా ఉన్న మీ పర్సన్ అందుకే ఉన్నారు. అంటే మీ థర్డ్ పార్టీ ఇంత కొంపలు ముంచుతుందని వచ్చింది, ఆల్రెడీ యూనివర్స్ నుంచి గైడెన్స్ వచ్చింది, కానీ ఇంత ముంచుతున్నది ఇప్పుడు తెలిసింది. అండ్ ద ఎంప్రెస్ ఎట్లా అంటే తనే ఒక రాణిలాగా కనిపించాలి, తన మాటనే చెల్లాలి, ఇక తను అనుకున్నదే నడవాలి అన్నట్లుగా మీ థర్డ్ పార్టీ అయితే మస్తు కంకణం కట్టుకున్నది. కాకపోతే ఇక్కడ ఇన్నర్ ఫీలింగ్, మనకు ఇన్నర్ సోల్ అనేది లోపల ఒక ఆత్మ ఉంటుంది కదా, అంతరాత్మ చెప్తుంది, నేను వెనకాల ఇంత ప్రేమ చూపించే నా పర్సన్ వదిలిపెట్టుకొని అతన్ని వదిలిపెట్టుకొని ఆవిడని వదిలిపెట్టుకుని బోత్ ఆఫ్ యూ అతన్ని వదిలిపెట్టుకొని ఆవిడని వదిలిపెట్టుకొని నేను ఈ ఎండమా వెనకాల ఎందుకు పరిగెత్తుతున్నా? ఏంటి రీజన్ లేనిది ఇట్లా ఎందుకు చేస్తున్నా నేను? అసలు నేనేనా అనే క్వశ్చన్ కూడా మీ పర్సన్కి రేజ్ అవుతుంది. ఓకే, అండ్ 2 విషయాలలో మీ పర్సన్ జగలవుతున్నారు. ఒకటి ఆట, రెండోది ఇట. ఇంత ముందుకు ఇట ఆట అంటే టక్కనే చెప్పేసేవాళ్ళు అటు అని చెప్పేసి, కాకపోతే ఇప్పుడు జగలవుతున్నారు. ఎందుకు? మీ పర్సన్ గ్రీనరీలో ఉన్నారు, జాగ్రత్త పడండి. ఎవరైనా కావచ్చు, మీ పర్సన్ కావచ్చు, చూసే ఎవరైనా కావచ్చు, అదర్వైజ్గా ఎవరి పర్సన్ అయినా కావచ్చు, జాగ్రత్త పడండి. అక్క ఏం చేయాలి? పైన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ కొట్టుర్రి. ఓకే, అండ్ వచ్చేసి 10 ఆఫ్ సోర్స్ మీ పర్సన్కి స్లీప్లెస్ నైట్స్, ఇబ్బందికరంగా మాటలు, ఇబ్బందికరంగా చేతలు, అసలు కత్తులతో గుచ్చినట్లుగా, కొట్టి పండబెట్టినట్లుగా, అసలు సిచ్యువేషన్ బ్యాడ్, అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. తను 7 ఆఫ్ కప్స్ మీకు చెప్పాలనుకుంటున్నారు, కాకపోతే మీకు చెప్పకముందుకే ఇరిటేషన్ వస్తుంది. మరి మీకెందుకు ఇరిటేషన్ వస్తుంది? ఇది కూడా మీరు చెప్పాలి, మీరు ఆన్సర్ ఇవ్వాలి. దీనికి కూడా మీకు ఇరిటేషన్ వస్తుంది, మీకు మాట్లాడాలంటే ముందులాగా మీరు మాట్లాడట్లేదు, మీకు ఇరిటేషన్ వస్తుంది, అసలు మీరు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎప్పుడైనా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకున్నారా? ఎందుకు పట్టించుకోవట్లేదంటే మీకు కూడా బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది, మీకు కూడా చేయాల్సిన కథంతా చేసి ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో గెట్ ఆన్ గండి, లేవండి, ఫస్ట్ మేల్కోండి, దాంట్లోంచి బయటకు రండి, వచ్చి మీరేందో మీరు తెలుసుకొని మీ జీవితాలను మీరు బాగుపరచుకోండి. చూసి జనరల్ రీడింగ్ చూసి ఇది మాదే అని అనుకోకుండ్రి. ఓకేనా? ఈరోజు 1000 పోతుండొచ్చు, 1000 రూపాయల గురించి ఆలోచించి జీవితాలని నాశనం చేసుకోకండి. జస్ట్ ఓన్లీ మీకోసం చెప్తున్నా, తర్వాత యువర్ విష్, నేనేం చెప్పలేను. ఎస్ ఆఫ్ పెంటికల్స్
మీ మీద పట్టాలేనంత విపరీతమైన ప్రేమ ఉంది, ఇప్పటికీ కూడా మనసులో ఉంది. కానీ అది బయటకి ఎక్స్పోజ్ చేస్తలేరు, బయటకి కనబడేటట్టు ప్రవర్తిస్తలేరు మీ పర్సన్. అట్లనమాట. మీ మధ్యలో చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతున్నాయి. ఎండ్ ఆఫ్ ద కార్డ్ చిన్న చిన్న గొడవలు అయితే మీ మధ్యలో జరుగుతున్నాయి. మరి ఎందుకు జరుగుతున్నాయి అక్క అంటే, ఆవిడ బ్లాక్ మ్యాజిక్ చేసే, మీకు చేసే, అటు చేసే, అండ్ వచ్చేసి కుంపలు మునిగే పని చేసి ఆడ గట్టిపడేసిన సిచ్యువేషన్కి తీసుకొచ్చే, చేయని పని ఏమైనా ఉంది మీతోటి హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉండొద్దు, నేనే ఒక రాణిలాగా ఉండాలి అన్నట్లుగా తను గట్టిగా పగడ్బందీగా అన్నీ చేపించుకుని మీ పర్సన్ అంటే వెతుక్కునేలాగా తీసుకొచ్చే పరిస్థితి. అటు ఇటే అని అనుకున్న క్లారిటీగా ఉన్న పర్సన్ ఇట ఆట అని జగలేసే విధంగా చేసే, ఇప్పుడు ఎన్ని మాటలు అన్నా ఎన్ని చేతలు చేసినా కానీ ఒక కత్తిలతో పైన కూర్చినా కానీ అసలు ఇట్లా ఇదే జీవితం నాది అనుకునేటట్టుగా చేసే, అయినప్పటికీ కూడా మీ పర్సన్ మీ దగ్గరకు తొందరలో రావాలనుకుంటున్నారు. ఇప్పుడు నేను చేసిన తప్పేంది, నా పర్సన్ ఎందుకు నన్ను చీకొడుతుంది అని చెప్పేసి, మీరెందుకు చీకొడుతున్నారు, మీరెందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి మీ పర్సన్ కూడా చాలా ఫీల్ అవుతున్నారు. అంటే ఆ స్ట్రబుల్ ఈ స్ట్రబుల్ ఇవన్నీ కాబట్టి. అండ్ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్ మీ ఇద్దరి మధ్యలో కూడా విపరీతమైన ప్రేమ ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఒక విపరీతమైన ప్రేమ అండ్ వచ్చేసి ఒక అమూల్యమైన నమ్మకం మీ ఇద్దరి మధ్యలో ఉంది. మిమ్మల్ని ఇంకా దేవుడే కాపాడాలంటే. అండ్ వచ్చేసి ఇక్కడ 5 of Wands చిన్న చిన్న గొడవలు, మీ కోపం వస్తూనే మీరు నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు అట్లా చేస్తున్నావు అని మీరు, నేను లేదు పరిస్థితుల ప్రభావంగా చేస్తున్నాను, వాళ్ళు ఏ పరిస్థితుల ప్రభావం కాదు, అది కాదు ఇది కాదు అని మీరు, చాలా అంటే ఇట్లాంటివన్నీ మీ లైఫ్లో జరిగిపోతున్నాయి అన్నట్టు లెక్క. ఓకే, మరి మన ఏంజల్ దేవతలు ఏమిస్తారో చూద్దాము. థ్యాంక్ యూ ఏంజల్స్. అదన్నమాట థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య జరిగే విరాదము అన్నీ అదే. కొంపలు ముంచిన పని ఏమన్నా ఉందంటే అది జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అంటారు కదా, జాగ్రత్త. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్. ఓం నమ శివాయ. సక్సెస్, మీరు కరెక్ట్ టైంకి ఈ వీడియో చూస్తున్నారు, సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. మీరు ముందుకెళ్ళండి, సక్సెస్, ముందుకెళ్ళండి. ఎక్కడున్నారో అక్కడనే కూర్చుండిపోకండి, ముందుకెళ్ళండి, లేగండి. ఫస్ట్ చూసి న్యూ డైరెక్షన్. ఒకటే రకంగా ఆలోచించకండి, మీ పర్సన్ది తప్పే అని చెప్పేసి మీరు ఆలోచించకండి. ఒక రకంగా అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎట్లా ఉన్నారు, ఏం జరిగిందన్న దాని గురించి తెలుసుకోరు. ఇక అందుకోసమే ఈ వీడియో మీ ముందట ఎత్తేసిన అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తున్నారు. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో 5 వారాలలో మరి ఏమో జరగబోతుందట. మీరు ఊరుకుంటే ఇంకేం జరుగుతుందో తెలియదు, మంచా చెడా తెలీదు. తెలియాలంటే ఏం చేయాలి, మీకు తెలియాలి. ఇది ఎవరి గురించి అన్నది చెప్పలేండి, నేను చెప్పేది అన్ని రాసుల వారికి వర్తిస్తుందండి. నో, మీరు పొరపాటున ఏ డిసిషన్ తీసుకొని తొందరపడి కంగారు పడి చీపిరికట్ట మరేసి ఇంకో ఏమంటారు కట్టె మరేసి ఇట్లాంటి పనులు చేయకూరి. అండ్ ఇంకోటి, గొడవలు గట్రా పెట్టుకోకుండా శాంతంగానే పరిష్కారం చేసుకోండి, ఆవేశపడకూడదు. అందుకు నువ్వు ఓకే. సక్సెస్ అయితే ఫస్టే వచ్చింది, అన్లక్లీగా ఉన్నా అని ఫీల్ కాకుండా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ 5 నెలల్లో మంచి రోజులు అయితే ఉన్నాయట. మరి ఎవరికో చెప్పలేము. ఓకే, సక్సెస్ని చూస్తారట. ఫస్ట్ మీదేందో మీరు తెలుసుకున్నారు, మీరు ముందు స్టెప్ తీసుకుంటే సక్సెస్ని చూస్తారంటున్నారు. అండ్ వచ్చేసి కొత్త డైరెక్షన్లో చూడమంటున్నారు. ఎవరిని చూడమంటున్నారో అది మీకు తెలియాలి, నాకైతే తెలియదు. అండ్ వచ్చేసి విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ 5 వారాలలో ఏమో చేంజెస్ చూస్తారంటున్నారు. చెత్త ఆలోచనలు చేసి ఉన్న బ్రెయిన్ ఖరాబ్ చేసుకోవద్దని కూడా చెప్తున్నారు. అండ్ వచ్చేసి అన్లక్లో ఉన్నారు, ప్రజెంట్ అన్లక్లీగా ఉన్నాను ఫీల్ అవుతున్నారు. కాదు, మీరు ఎప్పుడు లక్లోనే ఉంటారు, మీ ఆలోచన తీరును బట్టి మారుతుంది అంటున్నారు. విత్ ఇన్ నెక్స్ట్ 5 నెలలలో గొప్ప మార్పులు జరుగుతాయట. మరి అది ఎవరి జీవితంలో జరుగుతాయో
ఆ డివైన్కి, గాడ్కి, యూనివర్స్కి అప్పచెప్తున్నాను. గంతే. ఈ రోజుతో ఈ వీడియో అయిపోయింది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే బెల్ బటన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. థ్యాంక్ యూ ఆల్. గట్లనే షార్ట్ వీడియో ఎత్తేస్తున్నాను, లాంగ్ వీడియో చూడట్లేదు. చూడని వాళ్ళు చూడురి, ఎందుకంటే సిస్టమ్ కూడా పెట్టినా కదా. ఈరోజు వచ్చిన వాళ్ళ పేర్లు మళ్ళీ ఒకసారి అనౌన్స్ చేస్తున్నా. దొంతుల రేణుక ఫస్ట్ నెంబర్ వచ్చింది. సాన్విత హాఫ్ పేమెంట్ కట్టి రీడింగ్ తీసుకోమా. కనకదుర్గ 75% అంటే 750. సాన్విత 500 పే చేసి రీడింగ్ తీసుకో. దొంతుల రేణుక ఫ్రీ రీడింగ్ అమ్మ, నీకు నువ్వు పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. మరోసారి నమస్కారం. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ ఆల్.